గ్రాని టోటల్ ఒక 7 ఉంటాయి. ఈ 7లో ఇప్పుడు రెగ్యులర్గా వాడుకునేటటువంటి మందుల గురించి నేను మాట్లాడతాను. ఇప్పుడు స్టార్ట్ అయ్యింది, ఈ టైంలో స్టార్ట్ అయినటువంటి మందుల గురించి. మా దగ్గర దొరికే మందులన్నీ కూడా మీకు అర్థమైంది, చెట్ల మందులు. ఇక్కడ దొరికే మందులన్నీ కూడా మీరు మీ చేనులో ఏ పంటలు అయితే వేస్తారో ఆ పంటలు వేయడానికి వీటిని ఆ పంటలకు అన్నిటికీ కొట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా మిర్చి పెడతారు ఒక రైతు పసుపు వేస్తాడు, ఒక రైతు పచ్చి వేస్తాడు, రైట్, సోయా వేస్తాడు. మీరు ఏది వేసినా కూడా మా దగ్గర ఉన్న మందులు మీరు వాడుకోవచ్చు. ఏది ఎలా వాడుకోవచ్చు, దానివల్ల మీకు ఎలాంటి ప్రాఫిట్ ఉంటుంది అనే దాని గురించి మనం మాట్లాడదాం. ఈ కంపెనీ యొక్క మందులు మీకు కనిపిస్తున్నాయి, ఒక మూడు రకాలు ఇక్కడ ఉన్నాయి. ఈ 3 రకాలలో మీరు చూస్తూ ఉంటే కొత్తదాన్ని మీకు కనిపిస్తుంది. అంటే మార్కెట్లో మీకు ఏ డీలర్ దగ్గర మీకు దొరకవు. ఫస్ట్ పాయింట్, ఎందుకు డీలర్ దగ్గర దొరకవు అంటే ఇక్కడ ఈ కంపెనీ చేస్తున్నారంటే కంపెనీలో తయారైనటువంటి ఈ మందులని డైరెక్ట్ రైతులకు ఇస్తుంది, డీలర్ దగ్గర పెట్టదు. ఎందుకు డీలర్ల దగ్గర పెట్టదు అంటే ఒకవేళ డీలర్ల దగ్గర ఇచ్చినట్టయితే ప్రతి ఒక్కరికి అంటే అది అమ్మే ప్రతి ఒక్కరికి డబ్బు ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఆ డబ్బుని మళ్ళీ రైతు మీదే తీయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ కంపెనీ తయారైందని డైరెక్ట్ కస్టమర్కి ఇవ్వడానికి రెడీగా ఉంది. మా ప్రొడక్ట్స్ కనుక మేము చెప్పినట్టుగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కనుక వాడితే మీకు దిగుబడి 30% గ్యారంటీ ఇస్తుంది మా కంపెనీ. నేను కొనుక్కున్న బిల్లు మీదే వస్తుంది. 30% దిగుబడి గ్యారంటీ. అంటే ఒక 10 క్వింటాలు తీసే రైతులు అనుకుందాం, ఎకరంకు 13 క్వింటాలు, ఒక 3 క్వింటాలు గ్యారంటీ అని చెప్తుంది. విత్ బిల్లు మీ పేరుతో కంప్యూటర్ బిల్లు మీకు వస్తుంది. మరి ఇక్కడ బయట దొరకట్లేదు, మీరు ఎలా దొరుకుతుంది, మీకు ఎలా దొరుకుతుంది, మీరు ఏడ కొనుక్కోవచ్చు అంటే బైన్సాలో ఈ కంపెనీకి సంబంధించినటువంటి స్టోర్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు తీసుకోవచ్చు. అక్కడికి వెళ్ళి మీకు తీసుకుంటే వీళ్ళకి ఇచ్చే డబ్బు మీకు ఎలా అందుతుంది అంటే ఫస్ట్ ఇక్కడ మీరు ఒక ఆధార్ కార్డ్ సార్ ద్వారా ఇక్కడ సాయినాథ్ సార్ అని సార్ కనుక మీరు ఆధార్ కార్డు ఇస్తే ఆ సార్ మీకు ఒక ఐడి క్రియేట్ చేస్తాడు. ఐడి తీయడానికి డబ్బులేమి కలగవు. ఆధార్ కార్డు ద్వారా ఒక నంబర్ వస్తుంది. ఆ నెంబర్ మీద ఈ కంపెనీకి సంబంధించిన స్టోర్లో మీకు కొనుక్కుంటే ఇక్కడ మీకు డిస్కౌంట్ రూపంలో వస్తుంది. ప్లస్ మీకు కొన్నప్పుడల్లా ఒక 10% ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది. డిస్కౌంట్ దొరుకుతుంది, 10% ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది. అంటే ఒక 3000 రూపాయల మందులు కొనుక్కున్నారు, 300 మందులు ఫ్రీ వస్తాయి. 5000 మందులు కొనుక్కున్నారు, 500 మందులు ఫ్రీ వస్తాయి. ప్లస్ తక్కువ రేట్లో దొరుకుతాయి. ఆ రైతుకు రేట్ ఇంపార్టెంట్ కాదు, తక్కువ రేట్ అనేది పక్కన పెట్టేస్తాడు. అది వాడినప్పుడు ఎంత రిజల్ట్ ఉందనేది ఇంపార్టెంట్. మరి రిజల్ట్ గురించి మనం మాట్లాడదాం. దేనికి ఏది వాడచ్చు అనేది ఇది. దీని పేరు అగ్రి 82. 82 రకాల చెట్ల ఆకుల నుంచి తయారైంది, అందుకే దీన్ని 82 అని పెట్టింది ఈ పేరు. ఇదేం పని చేస్తున్నారంటే స్ప్రెడర్, యాక్టివేటర్, వెటర్. అంటే రైతు స్ప్రే చేసినప్పుడు చెట్టు మీద మందు ఆగట్లేదు, పడిపోతుంది. రైట్, పడిపోవడమే కాకుండా మందు వేస్ట్ అవుతుంది, ప్లస్ అది పని కూడా ఎక్కువగా చేస్తుంది. అంటే ఇలా మందు కొట్టింది దాదాపు ఒక 30-40% పనిచేస్తుంది, ఇంకొక 60-70% వేస్ట్ పోతుంది. కారణం ఏంటి అంటే మనం ఇచ్చినటువంటి మందు ఆకు మీద స్ప్రెడ్ కాదు. మీరు ఎప్పుడైతే మీరు మందు కొట్టాలనుకున్నారు ఏ మందులైనా మీరు వాడచ్చు. అంటే గడ్డి మందులు వాడచ్చు, పురుగు మందులు వాడచ్చు. రైతు పంపు కసలం కట్టిండు, డ్రమ్ము కసలం కట్టిండు అంటే ఎడ్ల బండి అంటే రైట్. మీరు ఎడ్ల బండి కట్టి మందు కొట్టడానికి వెళ్తున్నారంటే ఇది మీ దగ్గర ఉంటే సేఫ్. దీనివల్ల ఏమేమి సాల్వ్ అవుతాయి, ఎంత ఖర్చు వస్తుంది అనే గురించి మనం మాట్లాడదాం. ఇది స్ప్రెడర్గా పనిచేస్తుంది. ఆకు మీద ఎప్పుడైతే ఇలా వాటర్ పడ్డదో, ఇలా వాటర్ పడ్డది, ఒక ఆకు కింద ఒక ఆకు ఉంటుంది. ఒక్కొక్క ఆకు తడుస్తుంది, ఒక్కొక్క ఆకు తడవదు. రైట్, సగం వరకే పడ్డది. ఇది కలిపినటువంటి మందు ఇక్కడ సగం వరకు పడ్డా కూడా మళ్ళీ ఇటు స్ప్రెడ్ అయిపోతుంది. అందుకే దీన్ని స్ప్రెడర్ అంటే అది స్ప్రెడ్ కావడమే కాకుండా ఆకు మీద ఉన్న రంధ్రాలను ఓపెన్ చేస్తుంది. ఆకు మీద రంధ్రాలు, రైట్, మన చెమట బాడీ నుంచి ఎప్పుడైతే బయటకు వస్తుందో ఆకు కూడా రంధ్రాలు ఉంటాయి. ఆ ఆకు రంధ్రాలను ఇది ఓపెన్ చేస్తుంది. ఎప్పుడైతే ఆకు రంధ్రాలను ఓపెన్ చేస్తుందో మీరు ఇచ్చిన మందు 100% పనిచేస్తుంది. రైట్, ఇలా ఓపెన్ అయింది లేని మీరు చూడడానికి ఇది కొట్టినప్పుడు కింద ఆకును తిప్పి చూడండి. ఇలా ఉన్న ఆకుని ఒక 2 minutes తర్వాత తిప్పి చూడండి, ఇక్కడ శమ వస్తుంది. పురుగు మందు కొట్టినప్పుడు పురుగు ఆకు వెనకాల ఉంటుంది, గుడ్డు ఆకు వెనకాల ఉంటుంది. రైట్, 100% పని చేయకపోతే మళ్ళీ గుడ్లు పిల్లలు అవుతాయి, ఈ పురుగు కూడా బతికిపోతుంది. కానీ ఇది కలిపిన మందు మీరు కొట్టినట్టయితే అది చనిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఒకటి స్ప్రెడర్గా పనిచేస్తుంది. 2 యాక్టివేటర్. యాక్టివేటర్ అంటే ఏదైతే మనం పంట వేసినామో ఆ పంట టైంకి పూత రావాలి. ఒకవేళ టైం పూత రాలేదు, పక్క చేనులో పూత వచ్చింది, మన చేనులో పూత రాకపోతే బాధపడుతూ ఉంటాం.
రైట్. ఇదేం చేస్తుందంటే ఇది వాడినటువంటి చైన్లో ఆ టైంకు పూత తీసుకురావడానికి దాన్ని ఏ టైం అయితే అయిందో ఆ టైంలో హార్మోన్స్ విడుదల చేస్తుంది. ఇంకా మీకు పూత వచ్చేస్తుంది, వెయిట్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా పూత ఇచ్చేస్తుంది. తర్వాత వెట్టర్ అంటే భూమిలో తడిని పట్టుకుంటుంది. చూడండి ఇప్పుడు మనకు వర్షం చాలా తక్కువ, నిన్న కొంచెం పడ్డది, అక్కడ ఫుల్ పడ్డది, చాలా తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది కదా. అసలు బైన్స్లో ఫుల్ వాటర్ అయితే మరి ఇప్పుడు వాటర్ తక్కువ పడ్డది అనుకుంటుంది. ఎక్కువ రోజులు భూమిలో తడిని పట్టుకుంటుంది. ఇది కొట్టిన చైన్ ఎక్కువ రోజులు పట్టుకుంటుంది. పక్క చైన్లో ఇది కొట్టని చైన్లో ఒక వారం రోజులలో తడి అంతా ఎండిపోయి కొంచెం ఎండిపోయింది అనుకుందాం, పగులు స్టార్ట్ అయింది అనుకుందాం. ఇది వాడిన చైన్లో కొంచెం అది ఒక 4-5 రోజులు కాపాడుతుంది మొక్క. అంటే కొంచెం ఎక్కువ వర్షం లేకుండా, వర్షం రావడం లేట్ అయినా కూడా మీకు ఇది వాడిన చైన్లో మంచి రిజల్ట్ ఉంటుంది. 3కి పని చేస్తుంది, స్ప్రెడ్ చేస్తుంది, ఆకు మీద మొత్తం యాక్టివేట్, మీకు టైంకి పూత తీసుకొస్తుంది. వెటర్ అంటే తడి ఉంచుకుంటుంది. వీటితో పాటు ఆకు వెడల్పుగా వస్తుంది, ఆకు పతులాగా ఉంటుంది. ఇన్ని బెనిఫిట్స్ చూడొచ్చు. మరి ఇన్ని బెనిఫిట్స్ ఇచ్చేటటువంటి ఇది ఎంత ఖర్చు వస్తుంది చెప్పిన స్టార్టింగ్లోనే. ఎందులోనైనా మీరు దీన్ని వాడచ్చు, ఏ మందు కొట్టినా దాంట్లో కొనుగోలు వాడండి. మరి ఎంత ఖర్చు వస్తుంది అంటే చాలా తక్కువ ఖర్చు వస్తుంది. ఒక లీటర్ నీటికి 0.5 ml వేయాలి. అంటే 2 లీటర్లకు 1 ml వేయాలి. లీటర్కు సగం ml. 15 లీటర్ల పంపుకు 8 ml. 200 లీటర్ల డ్రమ్ముకు 1 ml. ఇది 100 ml ప్యాక్లో ఉంది. ఇది డ్రమ్ములో వేసేసుకోవచ్చు. ఒకవేళ ఇది 5 డ్రమ్ములకు వస్తుంది. ఇది 1/2 లీటర్లో దొరుకుతుంది, 100 ml దొరుకుతుంది, 5 లీటర్లో కూడా క్యాన్లో దొరుకుతుంది. 5 లీటర్ల క్యాన్లో ఎందుకు ఇచ్చిండు అంటే రైతు ప్రతిసారి దీన్ని వాడతారు కాబట్టి ఎక్కువ అవసరం ఉంటుందని 5 లీటర్ల క్యాన్లో కూడా ఇచ్చింది. దీని కాస్ట్ అంటే ఇది 3 కలిపి వస్తుంది. 3 కలిపి ఒక సెట్ ఉంటుంది, సింగిల్ దొరుకుతుంది. 3 కలిపి ఉంటుంది, 315 రూపాయలు ఉంటుంది. కానీ మీ ఆధార్ కార్డు కనుక ఇచ్చి ఇక్కడ కంపెనీలో ముందే మీ పేరు రాసుకున్నట్లయితే మీకు ఒక నంబర్ వస్తుంది కంపెనీ నుంచి. ఆ నంబర్ తీసుకుపోయి ఆ స్టోర్లో చూపెట్టి కొనుక్కుంటే ఇది మీకు 270 రూపాయలకు వస్తుంది. ఆ నంబర్ చూపెట్టకపోతే 315కే వస్తుంది. తర్వాత ఆ నెంబర్ ఉంటే మీకు 2000 కొనుక్కున్నప్పుడు 200 రూపాయల మందులు కూడా ఫ్రీ వస్తాయి. థ్యాంక్ యూ. ఈ మందులు ప్రతిసారి మీరు కొన్నప్పుడల్లా ఇది ఫ్రీ ఇస్తారు. 2000, 3000, 4000 కొన్నప్పుడు. ఎందుకంటే మీకు ప్రతి మందులో ఇది అవసరం కదా, ఇది ఫ్రీ ఇస్తారు. ఆ నంబర్ ఉన్న వాళ్ళకి. నంబర్ లేకపోతే రాదు, ఫ్రీ రాదు. 500ది 440 రూపాయలు ఎంఆర్పి ఉంటుంది. ఇది 370 రూపాయలకు వస్తుంది మీరు నంబర్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే. నెక్స్ట్ 5 లీటర్లు 3880 రూపాయలు ఉంటుంది. కానీ మీకు ఇది 3340 రూపాయలకు వస్తుంది. 20 రూపాయలు అటు ఇటుగా ఉంటుంది. 3340 రూపాయలకు 5 లీటర్ల క్యాన్ వస్తుంది. అంటే డ్రమ్ముకి ఎంత వస్తుంది ఖర్చు అంటే 270 రూపాయలు డివైడెడ్ బై 3 అంటే 270 రూపాయలకు 3 వస్తున్నాయి కాబట్టి మనకు 90 రూపాయల కోటి పడుతుంది. అదే ఇది తీసుకుంటే 5 డ్రమ్ములకు వస్తుంది 370 రూపాయలకి. అంటే దాదాపుగా ఇది మనకు 70 రూపాయలు పడుతుంది. ఒకవేళ 5 లీటర్ల క్యాన్ తీసుకుంటే 50 డ్రమ్ములకు వస్తుంది. చాలా తక్కువ కాస్ట్ పడుతుంది, 50 రూపాయల డ్రమ్మే పడుతుంది. ఇలా దీని పనితనం చాలా బాగుంటుంది, ఒకసారి అర్థమవుతుంది. ఒక్క డ్రమ్ముకైనా వాడి చూస్తే మీకు తెలుస్తుంది సార్. మీరు ఏదైతే మందు కొడుతున్నారో అది ఒకసారి కొట్టండి, మీ చేనంతా అది కొట్టండి. ఒక్క డ్రమ్ములో ఈ 70 వేసి కొట్టి చూడండి, దానికి దీనికి రిజల్ట్. నెక్స్ట్ ఇప్పుడు ఎక్కువగా ఇటు పత్తి ఉంటుంది. పత్తిని మనం తొందరగా పెంచుకోవడానికి మందులు కొడుతూ ఉంటాం స్టార్టింగ్. ఇప్పుడు ఆల్రెడీ 8-9 రోజులు అయింది పత్తి వెళ్ళి, ఇంకా 2-3 రోజులలో 15 రోజులు అయింది. ఇంకా 2-3 రోజుల్లో స్ప్రే కొడతాం, 20 రోజులలో ఒక స్ప్రే కొడతాం. కాబట్టి స్ప్రే ఎందుకు కొడతాము? ఇప్పుడు తొందరగా పెరగాలి, ఆకు సాఫ్ ఉంటుంది, కొమ్మలు వేయాలి. ఇదే కదా ఇప్పుడు మనం పత్తి చేసే పని. దానికోసం మీరు బయట మార్కెట్లో ఏది కొడతారు, ఒక్కొక్క రైతు ఒక్కొక్క విధంగా కొడతారు. మనం ఆ కంపెనీ మందుల గురించి బాగా లేవని చెప్పట్లేదు. ఏవైతే మీరు కొడుతున్నారో వాటికి బదులుగా ఇది కొట్టుకోవచ్చు. ఇది కొడితే మీకు ఏం బెనిఫిట్ వస్తుందంటే కొమ్మలు ఎక్కువ వేస్తుంది, రైట్? కొమ్మలు ఎక్కువ వేస్తుంది, 20 రోజుల వరకు పెరుగుతుంది. పత్తికైతే 3 స్ప్రేలలో మీకు 5 ఫీట్ల నుంచి 6 ఫీట్లు పెరుగుతుంది. ఒకవేళ సోయా కానీ, టమాటా కానీ, వంకాయ కానీ, మిర్చి కానీ ఉంటే ఒక స్ప్రే సరిపోతుంది. పత్తికైతే 3 సార్లు స్ప్రే చేయాలి. ఈ 3 సార్లు స్ప్రే చేసినప్పుడు మీరు ఏం గమనిస్తారంటే, మీరు ఎంత కాస్ట్ మందు కొట్టిన చైన్లోనైనా పోయి చూడండి, కొమ్మల్ని లెక్క పెట్టండి. ఇది కొట్టిన చైన్లో మీ పత్తికి ఎన్ని కొమ్మలు వచ్చినాయి, ఇది కొట్టని చైన్లో పత్తికి ఎన్ని కొమ్మలు వచ్చినాయి, రైట్? అది గమనించండి.
తర్వాత హైట్లో కూడా 20 రోజుల వరకు మీకు మళ్ళీ వేరే మందు కొట్టాల్సిన పని లేదు. 20 రోజుల వరకు మీకు గ్యాప్ తీసుకుంటుంది, పెరుగుతూనే ఉంటుంది 20 రోజుల వరకు. తర్వాత ఆకు ఎప్పుడు కూడా పసుపు పచ్చ కలర్కి రాకుండా కాపాడుతుంది. పసుపు పచ్చ కలర్ వచ్చి ఆకు పడిపోతుంది, రైట్? అలా రాకుండా ఇది కాపాడుతుంది. ఎప్పుడు కూడా గ్రీన్ కలర్లో, అంటే ఆకుపచ్చ కలర్లోనే మన పత్తి ఉండడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఇది వాడిన చేనులో వేర్లు చాలా బలంగా భూమి లోపలికి వెళ్తుంది. ఎప్పుడైతే భూమి లోపలికి బలంగా వేర్లు వెళ్తుందో కాండం దొడ్డు సైజులో వస్తుంది. అంటే వేర్లు ఎంత బలంగా లోపలికి పోతే కాండం అంత దొడ్డు సైజులో పెంచుకుంటుంది మొక్క, రైట్? వేర్లు చాలా బలంగా పోవడం ద్వారా కాండం దొడ్డు సైజులో వస్తుంది. ఎప్పుడైతే దొడ్డు సైజులో వస్తుందో వేర్లు బలంగా లోపలికి, ఎక్కువ వర్షం పడ్డా కూడా మీ పత్తి వంగదు. గాలి వచ్చినప్పుడు వంగదు, కాయ ఎక్కువ కాసినప్పుడు కూడా మీకు వంగదు. కొన్ని చేనులలో మనం కాయ ఎక్కువ కాసి భూమికి పడుతుంది, అది కిందున్న పత్తికాయ మొత్తం మునిగిపోతుంది. మీకు అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఇది కాపాడుతుంది. ఎన్ని రకాలుగా ఉంటుందో చూడండి. మరి దీని కాస్ట్ ఎంత? దీని కాస్ట్ ఎంత అంటే ఇది 595 రూపాయలకు హాఫ్ లీటర్ వస్తుంది. కానీ మీరు నంబర్ తీసుకొని అక్కడికి వెళ్తే 495 రూపాయలకి వస్తుంది. ఒకసారి నంబర్ తీసుకుంటే ప్రతిసారి ఉండిపోతుంది, అదే నంబర్ మీద కొనుక్కోవడం. 495 రూపాయలు వచ్చింది. మరి దీన్ని ఎట్లా కలుపుతారు అంటే 1 లీటర్ నీటికి 2 ml, 15 లీటర్ల పంపు 30 ml. అదే ఒకవేళ 200 లీటర్ల డ్రమ్ముకి 400 ml. అంటే 1 లీటర్ నీటికి మీ పంపు ఎన్ని లీటర్లు ఉంటుందో డబల్ వేసుకోవాలి ml. ఓకే, మరి 20 లీటర్లు ఉంటుంది. 20 లీటర్లు ఉంటే 40 ml వేసుకోవాలి. 20 లీటర్లు. మరి ఎంత ఖర్చు వస్తుంది గ్రోత్ ప్రమోటర్గా మీరు ఒకవేళ వాడితే? ఒకసారి చూద్దాం. ఒక డ్రమ్ముకు మీరు ఇంతకుముందు మార్కెట్లో వాడడానికి దీనికి తేడా. సార్ ఇది వచ్చేసి 400 ml మనం ఒక డ్రమ్లో వేస్తున్నాం కాబట్టి 400 ml కాస్ట్ తీసుకుందాం. ఇది 495 రూపాయలకు వచ్చింది, సగం లీటర్ 500 ml. అంటే 1 రూపాయికి 1 ml కాస్ట్. మీరు ఎన్ని ml వేస్తే అన్ని రూపాయలు వేస్తారు, 400 రూపాయలు. ప్లస్ ఇది కూడా డ్రమ్ములో ఒకటి వేయాలి కాబట్టి దీని కాస్ట్ 90. ఇది లేకుండా కొట్టడానికి లేదు. ఏ సింగిల్గా కొడతా అంటే పని చేయాలి ఖచ్చితంగా. మాది కొట్టినప్పుడు మాత్రం మీరు యాడ్ చేయాలి, వేరేది కొట్టినప్పుడు మీరు యాడ్ చేయండి, చేయకపోతే నో ప్రాబ్లం. మళ్ళీ ఇది యాడ్ చేసిందంటే ఇంకా ఇందులో ఏది యాడ్ చేయాలి. మీకు బయట మార్కెట్ దొరికి ఆస్టాప్ కానీ, ప్రైడ్ కానీ, మోనోజిల్ కానీ, కానిటర్ కానీ ఏమీ తీసుకొచ్చి దీంట్లో కలపదు. ఇవి 2 మాత్రమే వేయండి. 20 రోజుల వరకు పత్తి పెరుగుతుంది. 20 రోజులలో మీకు కొమ్మలు వస్తుంది. 20 రోజుల తర్వాత కూడా మీకు పత్తి పసుపచ్చ కలర్కి వచ్చి ఆకు రాలకుండా కాపాడుతుంది. దొడ్డు సైజులో కాండం వస్తుంది, వేర్లు బలంగా పోతుంది. ఇన్ని పనులు చేస్తుంది. మరి 490 రూపాయలు మీకు ఖర్చు అయింది. ఖర్చు ఎక్కువ ఉందా తక్కువ ఉందా? ఇవి చెట్ల మందులు ఎక్కువ ఉందా తక్కువ ఉందా అంటే పర్లేదు. కానీ ఇంకొకటి ఇక్కడ బెనిఫిట్ ఏముందంటే మీకు మందులు నచ్చి మీరు మళ్ళా పోయి కొనుక్కుంటారు. ఒక రైతు పోయినప్పుడల్లా 2000 3000 బిల్ చేస్తారు. కనీసం 2 డ్రమ్ములు 3 డ్రమ్ములు తెచ్చుకుంటూనే ఉంటుంది. ఎప్పుడైతే మీరు పోయినప్పుడల్లా 2000 3000 మీరు కొనుక్కుంటారో ఇసుంటిది మీకు ఫ్రీ వస్తూ ఉంటుంది. 2000 కంటే ఎక్కువ కొంటే, 2500 కంటే ఎక్కువ కొంటే మీకు ఇది ప్రతిసారి ఫ్రీ వస్తూనే ఉంటుంది. 3 డ్రమ్ములకు 4 డ్రమ్ములకు ఫ్రీగా వస్తుంది. ఫ్రీగా వాడుకోవచ్చు. ఏ మందులైనా వాడచ్చు, రైట్? ఏ మందులైనా వాడచ్చు. నెక్స్ట్ దీని గురించి ఇప్పుడు ఇది మీరు అడుగు మందు వేస్తారు. 20 రోజుల తర్వాత ఫస్ట్ అడుగు మందు, మళ్ళీ సెకండ్, థర్డ్ అట్లా 2 టైం మీరు వేస్తారు కదా. ఇప్పుడు ఏం వేస్తారు? BSB-0లో DAPలో ఏదో వేస్తారు. BSB-0 వేస్తారు. ఈ BSB-0 మీరు వేసినప్పుడు ఒకసారి దాంట్లో ఇది కలిపి వేసిన చైన్లో ఎటువంటి రిజల్ట్ ఇస్తుందంటే, మనం ఈ DAP, యూరియా, పొటాష్, BSB-0 ఎందుకు ఇస్తున్నాం మొక్కకు అంటే మొక్క డైరెక్ట్గా ఆహారాన్ని అందించేస్తున్నాం. దానికి తయారు చేసి వంట చేసి రెడీ చేసి తినిపించేస్తున్నాం. అందుకే కదా అలా ఇట్లా ఇవ్వడం ద్వారా తొందరగా గ్రోత్ అవుతుంది. కదా భూమిలో పోషకాలు ఉన్నాయో లేవో, అది తీసుకుంటుందో లేదో అని చెప్పేసి మనం ఇస్తాం. అయితే మీరు 1 ఎకరంకు 5 కేజీలు వాడుకోవచ్చు. 1 ఎకరంకు 5 కేజీలు ఎట్లా వాడుకోవాలంటే, మీరు వాడే దాంట్లో మీరు 50 కేజీల BSB-0 1 ఎకరానికి వేస్తారనుకుందాం. ఇక్కడ మీరు 30 కేజీలు తీసుకుంటే సరిపోతుంది. ఇది వాడిన అదొక 30 కేజీలు, ఇదొక 5 కేజీలు, మొత్తం ఎంత అయింది? 35 కేజీలు అయింది. ఈ 35 కేజీలని మీరు 1 ఎకరానికి వేసుకోవాలి. అప్పుడు ఏమైంది? దాంట్లో కొంత రేట్ అనేది మిగిలిపోయింది. సగమే అవసరం పడుతుంది. అసలు 1 ఎకరానికి 30 కేజీల కంటే ఎక్కువ అసలు వేయద్దు.
రూల్స్ ప్రకారం ఆ 20 కేజీలు భూమిలో వేస్ట్ అవుతుంది, మీ డబ్బు కూడా వేస్ట్ అవుతుంది, అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా చెప్తారు. కానీ మన మైండ్ మనం వినం, ఎక్కువ వేస్తే తొందరగా వెళ్తుంది. ఆ మైండ్ సెట్లో వేస్తూ ఉంటాం. లేబర్స్ కూడా అంటారు మాకు అంత తక్కువ వేయరాదు అని చెప్పేసి ఎక్కువ వేస్తూ వెళ్ళిపోతారు. అలా ఒక 50 కేజీలు పడుతుంది. అయితే మీరు 30 కేజీలు అది తీసుకొని 5 కేజీలు తీసుకోండి. మీరు ఏం గమనిస్తారంటే ఇది వేసిన భూమిని వదులు చేస్తుంది. ఇది వేసిన తర్వాత భూమిని వదులు చేస్తుంది, లూజ్ చేయడంతో పాటు భూమిలో ఉన్న పోషకాలని, లవణాలని, కార్బన్స్ని, ఇక్కడ ఉన్నటువంటి ఆ మెగ్నీషియం, మ్యాంగనీస్ ఏవైతే భూమి లోపల ఉన్నాయో వాటిని బయటకు తీసి దాని ఆహారాన్ని అదే తయారు చేసుకుంటుంది. మొక్క దాని ఆహారాన్ని అదే తయారు చేసుకుంటే బాగుంటుందా, మనం ఇస్తే బాగుంటుందా? దాని ఆహారాన్ని అదే తయారు చేసుకుంటే బాగుంటుందా, మనం ఇస్తే బాగుంటుందా? దీనిలో మనం ఎక్కువగా దానికి ఇచ్చిన అలవాటు. కానీ ఈ వేసిన చేనులో మీరు ఒక్కసారి వేస్తే పంట తీసేంత వరకు దాని ఆహారాన్ని తయారు చేసుకుంటారు. రైట్? అట్లా మీరు ఒక్కసారి వేయడం ద్వారా ఏమవుతుంది అంటే మీరు చాలా వరకు దాంట్లో గమనిస్తారు. ఇది కూడా నీళ్ళని పట్టుకొని ఉంచుకుంటుంది. మొక్క వేర్లు బలంగా లోపలికి వెళ్ళడానికి, ఎక్కువగా గ్రోత్ కావడానికి, ప్లస్ సేమ్ ఇది ఏ పని చేసిందో ఆ పని అది చేస్తుంది. కాకపోతే ఇది మొక్కకి ఇచ్చినప్పుడు మాత్రమే తీసుకుంటుంది, ఇది భూమి నుంచి డైరెక్ట్ తీసుకునేలా చేస్తుంది. రైట్? మరి దీని కాస్ట్ ఎంత ఉంది అంటే 700 రూపాయలు ఉంటుంది, మీకు 600 వస్తుంది. ఎకరానికి 600 రూపాయలు. BSB0 DAP ఎలాగో 1000, 900, 1100 ఉన్నాయి. సగమే బస్తా ఇక్కడ యూజ్ అవుతుంది కాబట్టి సగం బస్తా అక్కడ కాస్ట్ మిగిలినట్టే. ఒకసారి మీకు 10 ఎకరాల ల్యాండ్ ఉంది సార్, 10 ఎకరాలలో లేకండి 1 ఎకరం దీన్ని వేసి చూస్తే దానికి మీకు తేడా తెలుస్తుంది ఆటోమేటిక్గా. మిగతా 9 ఎకరాలలో మీరేం చేస్తారు, మళ్ళీ 2 డోసులు ఆటోమేటిక్గా మమ్మల్ని అడిగి మీరే తీసుకుంటారు. ఒకటి గమనించండి, ఇక్కడ దొరికేటి అన్ని కూడా 7 డీలర్ దగ్గర దొరుకుతాం. మా కంపెనీకి సంబంధించిన స్టోర్లోనే దొరుకుతుంది. అది వీళ్ళందరూ చెప్తారు. మీరు నంబర్ తీసిస్తే, వాళ్ళకి ఆధార్ కార్డు ఇస్తే వాళ్ళు మీకు నంబర్ తీసిస్తారు. దాని మీద మీరు అక్కడ వెళ్ళి కొనుక్కోవచ్చు, లేదా ఒకసారి చూపెట్టుకుంటే వాళ్ళు చూపిస్తారు. రెగ్యులర్గా మీరే పోయి కొనుక్కొని రావచ్చు, ఎవరు ఉండాల్సిన పని లేదు. నంబర్ ఉంటే సరిపోతుంది. మా దగ్గర నంబర్ ఉంది. ఫైన్ సార్. రైట్ సార్, థ్యాంక్ యూ. ఏమైనా డౌట్ ఉందా ఇప్పటిదాకా మనం మాట్లాడిన? థ్యాంక్ యూ. ఈ సార్ ఉంటుంది లోకల్లో. సార్ ఇస్తాను మీకు నంబర్ ఇస్తాను సార్. సార్ మీ వెలుగు ఆఫీస్ సార్ ఉంటుంది, అవినాష్ చూసుకుంటాడు.